నమస్కారం అండి. మేము ఉండవల్లి గ్రామంలో ఇస్తున్నాము. మేము కౌలుగా వేసుకుంటున్నామండి. ఒక ఎకరమున్నర వచ్చేవాటికి మేము కౌలుకి ఇచ్చేవాటికి ఎకరానికి వచ్చేవాటికి 12 నుంచి 15 బస్తాలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర కనీసం మాకు రావట్లేదు. దీని ప్రకారం ఇచ్చిన ధాన్యాలని మీ కంకులు ఇవన్నీ ఇట్లా రోడ్ల మీద పోసుకొని ఆరబెట్టుకుంటున్నాము. రాత్రిపూట మేము వచ్చి కాపలా కాయాల్సి వస్తుంది. ఈ ఏరియా కానీ పరిస్థితులు కానీ చూసినా మీకు రాత్రిపూట మాకు రావాలంటే కొంచెం భయంగా ఉంటుంది. ఇక్కడ పట్టాలు అద్దెలకి తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు ప్రభుత్వము సినిమాలు ఇవన్నీ తీసుకుంటున్న వాళ్ళకి కనీసం ₹1,00,00,000 పెట్టి సినిమా తీస్తే రేట్లు పెంచుకోమని చెప్తున్నారు. కానీ ఎప్పటి నుంచో పంటలు పండిస్తున్న రైతులకు మాత్రం గిట్టుబాటు ధర అనేది ఖచ్చితంగా ఇవ్వట్లేదు. ప్రతి ఒక్క కంపెనీ ఒక వస్తువు తయారు చేసుకుంటుందంటే దీనికి ఇంత ధర అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. కానీ ప్రభుత్వం వచ్చేబట్టికి ఒక రైతులకు వచ్చేబట్టికి చిన్న చూపు చూస్తుంది. ఏదన్నా సరే ప్రభుత్వం వచ్చేబట్టికి రైతులకి చాలా గట్టిగా మేము చేస్తున్నాం అంటున్నారు. కానీ రైతులకు అనేది చాలా అన్యాయం జరుగుతుందండి. కాబట్టి మాకు కనీసం మద్దతు ధర ఇవ్వాల్సింది కోరుచున్నాము. అట్లాగే యూరియా కట్టల గురించి మేము తెచ్చుకోవాలన్నా మంగళగిరి పెనమాక పొద్దున్న 6 గంటల లైన్లో నుంచి ఉంటే 10-11 వరకు యూరియా కట్టలు వచ్చే అవకాశాలు కూడా మాకు లేక 2-3 రోజులు లైన్లో నుంచి కట్టలు తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ నాయకులు మాకు కొంచెం దయించి మాకు ధాన్యం కొనుగోలు చేయవలసిందిగా మేము కోరుచున్నాం. నా పేరు శ్రీనివాసరెడ్డి, తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడిని. నేను ఎకరన్నర వరి పండించాను. కోసి 2 రోజులు అవుతుంది, ఇంతవరకు కొనలేదు. గవర్నమెంట్ ప్రకటనలు మాత్రం ఆఖరి గింజ వరకు కొంటాము, డబ్బులు 24 గంటలు వేస్తామని ప్రాపర్ ప్రకటనలకే కానీ ఆచరణలో మాత్రం అది క్షేత్రస్థాయిలో లేదు. ప్రకటనల వరకే కానీ రైతు దగ్గరకు వచ్చేపాటికి లేదు. అందరూ నిన్న ఇక్కడే ₹1,400 ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకోవాల్సి వచ్చింది. గవర్నమెంట్ ఏమో మద్దతు ధర 1792 ప్రకటించింది. తేమ శాతం ఏమో 17 ఉండాలా, కానీ రైతులకి దాన్ని 17 నుంచి 21-22% సడలించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం తరఫున మేము కోరుతున్నాం. ముందే చెప్పాము, పేపర్ ప్రకటనల వరకే కానీ అది గిట్టుబాటు ధర కాదు. మా దృష్టిలో అది మద్దతు ధరే. గవర్నమెంట్ గిట్టుబాటు ధర అంటే ఖర్చులు ప్లస్ స్వామినాథన్ కమిషన్ లాగా 2+5 వేయాలా. కానీ ఇది ఎంతో కొంత మద్దతు ధర ప్రకటించింది. ఆ మద్దతు ధర కూడా రైతాంగాన్ని కొనుగోలు చేయట్లేదు. అది కేవలం పేపర్ ప్రకటన వరకే పరిమితమైంది. ఫస్ట్ రైతు మొదలుపెట్టిన కాడి నుంచి అమ్ముకునేదాకా అన్నీ రైతుకి ఇబ్బందులే కానీ రైతు సుఖపడేది లేదు. ఒక ధాన్యం కొట్టుకాడికి వెళ్ళి కొనాలంటే 25 కేజీలు కట్ట 1200, 1300, 25 కేజీలు కట్ట ధాన్యం పెట్టాలండి. ముందర ఇత్తనం పెట్టాలంటే తర్వాత దాన్ని ఎంత కొంటున్నారు? 75 కేజీలు బస్తా 1400 కొంటున్నారు. 25 కేజీలు ఎక్కడ, ఇది ఎక్కడ? మళ్ళీ అది పండించాలంటే యూరియా కట్టలు కొనాలి. అది 400, 500 దళారుల దగ్గరికి వెళ్ళేటప్పటికి 600, 700 బ్లాక్లు అమ్ముకోవటం. రైతు భరోసాలు ఉన్నాయి కానీ అక్కడ రైతు భరోసాకి ఎవరో, ఇక్కడ రైతు భరోసాకి ఎవరో, రైతులకు అందుబాటు చేయరు. ఏంది 20 కట్ట వచ్చేసి 1300, 1400, 1500 అలా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారు. ధాన్యం కూడా అలాగే ప్రభుత్వం కొని రైతులకు మేలు చేయాలని ఏమీ లేదు. ఏది కొన్నవో లేరు. కొంటే ఇంతమంది రైతులు ఉండరు కదా, దగ్గర 20 మంది రైతులు ఉన్నారు. కొంటే ఇంతమంది రైతులు ఇక్కడ ఉండరుగా. 5-6 రోజుల నుంచి పడిగాపులు గైరుగా కొనకే కదా ఈ తిప్పలు 10 రోజుల నుంచి. అక్కడ దేవుడి మానిలో క్రికెట్ అని అదే అని ఇదే అని చెప్పేసి అక్కడ ఆరబెట్టని ఇట్లా ఇక్కడ ఆరబెట్టుకుంటున్నాం. ఇక్కడ కూడా కొన్ని రోజుల వరకే ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఉంటుందో ఈ ప్రభుత్వ తార్పల పట్టాలు ఏమి ఇది మేము తెచ్చుకోవటమే, దాన్ని పాడైపోతాయి మంచి పడితే. రైతులకి అందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలి. ఏయైనా కానీ తార్పల పట్టాలు కానీ కొనటం కానీ ఏయైనా కానీ రైతు భరోసా కూడా ఇట్లా ప్రభుత్వానికి ఇప్పుడు అదే రైతులకి రైతు భరోసా కూడా ఇట్లా కౌలు రైతులకి వచ్చిన కానించి ఒక్కరికి కూడా వేయలే రైతు భరోసా రాలే ఎవరికి కూడా. నా పేరు సనకం కోటేశ్వరరావు. ఇక్కడ ధాన్యం కొనేందుకు ఎవరు రావట్లా, గోతాలు ఇలా వాన వస్తుంటే పట్టాలు ఇవ్వాలా కప్పుకోవటానికి. ఆ టీవీల్లో ఇచ్చామని చెబుతున్నారు. ఎవరికి ఇక్కడ అందల పట్టాలు కానీ గోతాలు కానీ ధాన్యానికి రాలేదు. యూరియా వచ్చేసరికి పెనమాకలు వేస్తున్నారు. మేము తెలిసి వెళ్ళేటప్పుడు పెద్ద లైన్ ఉంటుంది. మేము తర్వాత ఎట్టా కూడా తెచ్చుకున్నాం 2 సార్లు. మా ఉండవల్లి ఉండవల్లిలో లారీ దించితే మాకు ఇబ్బంది లేకుండా యూరియా అందిద్ది. ఆ యూరియా కూడా ఆధార్ కార్డు కాకుండా పాస్బుక్ ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇవ్వాలా, ఆ తేమ శాతాన్ని తగ్గించాలా. ఈ మిషన్ కోత వాళ్ళు ఏం కుప్పేసిన కొట్టును ఒడ్డు పెట్టుకున్నారు, అది కుదరదు. అంత రాదు శాతం పచ్చిసరికి. ఇది ఆ మిషన్ వాళ్ళు కొయ్యకు ముందే డబ్బులు కట్టాలి వాళ్ళకే.
రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీని అమ్మడే ప్రభుత్వం వారు స్పందించి తక్షణ చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.